రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? టీఆర్ఎస్లో విలీనం అవుతుందా లేదా అనే ప్రశ్న మీద మనతో మాట్లాడడానికి కార్తిక్ ఉన్నాడు. సో కార్తిక్ని అడిగి ప్రయత్నిద్దాం. హాయ్ కార్తిక్. హలో. సో ఉన్నావు ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే ఇప్పుడు చాలా వరుసగా ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో వేరే పరిస్థితి లేదు. ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరు జంప్ అయిపోయారు. సో ఇప్పుడు ఉన్న కేసీఆర్ గారి పాలన మనం ఫస్ట్ టైం చూసాము, ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాము. అందరు ప్రజలు మెచ్చిరు కాబట్టే గెలిపించినారు. ఎవరు ఇప్పుడు ఎంత బెస్ట్ ఉన్నారో ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో తెలుస్తాయి. ఇప్పుడు ఉన్న 9 మంది 10 మంది ఎమ్మెల్యేలో కూడా మిగిలిన వాళ్ళు ఇంకా 4 జంప్ అంటున్నారు. సో దాని తర్వాత ఇప్పుడు దాని పరిస్థితి ఏందని తెలియదు. అటు సెంటర్లో లేదు, ఇటు స్టేట్లో లేదు కాబట్టి సో వీ డోంట్ హ్యావ్ చాయిస్ టు లైక్ ఎనీ పార్టీకి మనం ఓటేసే పరిస్థితిలో లేము కాబట్టి మనం ఈ దాంట్లో ఉన్నట్టు ఇది అయిపోతుంది. అంటే ఇప్పుడు రోజు చూసుకుంటే ఎవరో ఒకరు వ్యక్తులు టీఆర్ఎస్లోకి జాయిన్ అవుతూనే ఉన్నారు. ఓవరాల్గా ఎంతమంది జాయిన్ అన్నారు మీకు ఐడియా ఉందా? ఆల్మోస్ట్ ఇప్పుడు ద కౌంట్ ఈజ్ లైక్ 1 or 2 ఉంది. ఫస్ట్ 88 మనం గెలిచింది. రామగుండం అండ్ 2 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కలిపి 90 ప్లస్ ఇప్పుడు టోటల్ 1 or 2. కానీ మిగిలిన ఇప్పుడు చేరిన సబితా రెడ్డి గారు కానీ లేకపోతే సుధీర్ రెడ్డి గారు వాళ్ళు ఇంకా అఫీషియల్గా కాలేదు జాయినింగ్. సో అఫీషియల్గా కాలేదు మీటింగ్స్. దాని తర్వాత ఇప్పుడు టోటల్ 1 or 2 టోటల్కి వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక మీడియాలో కానీ వచ్చిన 3-4 మెంబర్స్ దానికి వచ్చినాయి. సో మిగతా ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 or 2 ఉంటుంది అంతే. ఓవరాల్గా ఎంతమంది జాయిన్ అయితే మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మిలినం అయిపోతా? మిలీనియం అనేది ఏమి ఉండదండి. మనకి మిలీనియం అనేది ఏమీ ఉండదు. ఫ్రెండ్లీ పార్టీ అనేది ఏది లేదు. ఎంఐఎం దాన్నే తీసుకోలేదు, ఫ్రెండ్లీ పార్టీగా చేసుకుని కేసీఆర్ దాన్ని కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏది పార్టీ చేసుకునే అవసరం లేదు. మిలీనియం మనం ఓన్గా వచ్చాము, ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చారు కాబట్టి సపోర్ట్లో ఉన్నారు. సీనియర్స్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మన పద్మారావు గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు సపోర్ట్లోనే ఉన్నారు. వాళ్ళ తరఫు నుంచే పార్టీ నడుస్తుంది. ఇప్పుడు ఏమున్నా ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది, దాన్ని బట్టి ప్రజలే డిసైడ్ చేస్తారు సంక్షేమ పథకాలు ఏంది. దాని కూడా కాంగ్రెస్ ఉన్న దాంట్లో అయితే ఏం లేదు. 200 ఉంది, ఇక్కడ 3000 ఉంది పెన్షన్. సో అక్కడనే తెలిసిపోతుంది కదా ప్రజలది ఏందో అని. కాదు, ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ఏంటి? అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలనేది కేసీఆర్ ఆలోచన. ప్రతిపక్షం లేకుండా చేయాలని అయితే కేసీఆర్ ఎందుకు అనుకుంటాడు? వాళ్ళు నచ్చి వాళ్ళ పార్టీ తీరు నచ్చి కేసీఆర్ నడిచే మార్గం నచ్చి వాళ్ళంతా వాళ్ళు చేరి వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరినో రమ్మన్నారని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయిన పొజిషన్ ఎక్కడ కాంగ్రెస్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణాటకలో తీసుకుంటే గెలిచింది అసలు వేరే వాళ్ళు, కానీ ఇప్పుడు పార్టీలో మిక్స్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు దేవేగౌడ కానీ కుమారస్వామి వాళ్ళు వాళ్ళతో ఉన్నారు, కానీ వీళ్ళతో ఉన్నారు ఏం లేదు. మరి నాకు తెలిసి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తానికి కోలుకోవడానికి అట్లీస్ట్ ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి కేసీఆర్ ఇంకా తెలంగాణ మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తారని యాజ్ ఎ నేను ఏదో నా అభిమానంతో చెప్తున్నాను. నాకు ఉన్న తెలంగాణ అభిమానం కేసీఆర్గా అభిమానిగా. ఓకే, మీరు అభిమానంతో చెప్తున్నారు, కానీ ఎంతవరకు వాస్తవం? ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో ప్రజల సమస్య గురించి మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో విలీనం కాదని అంటున్నారా మీరు? ప్రతిపక్షం లేకుండా ఎందుకు అనుకుంటున్నారు? అసలు ప్రాబ్లమ్సే లేని ప్రతి దగ్గర ఇప్పుడు కేసీఆర్ తీసుకొని ప్రతి ఒక్క ఊర్లో కానీ ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ లేదు బ్రదర్. ఇప్పుడు నిన్న చూసుకో, ఇంటర్ బోర్డు ఎంత పెద్ద ఫెయిల్యూర్ తెలుసు. అటెండెన్స్ రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయినా అంటున్నారు. ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఇంకా ప్రాబ్లమే లేదని ఎక్కడ అంటున్నాం? ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అంటున్నారు. ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో వచ్చింది, ఇప్పుడు ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కదా. అక్కడ ఎంక్వైరీ కావాలి, చాలా వస్తున్నాయి. ఈ మధ్యలో ఉన్న సోషల్ మీడియాలో అన్ని ఫేక్ నిజం అబద్ధం అవుతున్నాయి, అబద్ధాలు నిజాలు అవుతున్నాయి. సో ఇట్ టేక్స్ టైం. ప్రతిపక్షం లేకుండా ఉండాలంటే కాలేదు కదా. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు జంప్ అవుతుంటే వేరే వాళ్ళు ఏం చేయలేదు కదా. సో ఓవరాల్గా చెప్పాలంటే విలీనం అవుతుందా కాదా? విలీనం అయితే కాదు, అది అవసరం కూడా లేదు మన టీఆర్ఎస్ దానికి. వాళ్ళే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వచ్చి 0 చేసుకొని ఉంటారు, కానీ దాన్ని బట్టి ఏం లేదు. సో కాంగ్రెస్ లానే ఉండిపోతుందా? ఉంటుంది అంతే.